థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ సినిమా సాంగ్స్ అన్ని చూసాము, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక సాంగ్ అయితే తరుణ్ అయితే కనుక ఆ అమ్మాయికి హీరోయిన్ తన జీవితాంతం గుర్తుండిపోయే సాంగ్ అది. చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ కూడా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్. అలాగే కుటుంబ సమేతంగా చూడవలసినటువంటి ఈ టార్గెట్ చిత్రం వచ్చే నెల 7వ తేదీన రిలీజ్ అవుతుంది. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ చూడవలసిన చిత్రం ఇది, చాలా బాగుంది. అలాగే ఈ సినిమా ప్రతి ఒక్క ఇంటికి చేరాలంటే మీడియా మిత్రుల సహకారం ఎంతో అవసరం. ఈ రోజుల్లో సినిమాలు బాగా చేస్తున్నాం, ప్రతి యాక్టర్ కూడా చాలా అద్భుతంగా నటిస్తూ ఉన్నారు. కానీ ఇంటింటికి చేరాలి, ప్రతి ఒక్కరికి ఈ మూవీ చేరాలి అంటే మీడియా మిత్రులు మాకు ఎంతో సహకరించాలి. మీడియా మిత్రుల సహకారంతోనే ఈ మూవీ ప్రజల్లో చేరుతుంది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కూడా మంచి పేరు వస్తాయి, ఆర్టిస్ట్ కూడా మంచి పేరు వస్తుంది, అందరికీ చక్కగా డబ్బులు కూడా వస్తాయి. హాయ్ అందరికీ, హ్యాపీ సండే. నాకు కొంచెం మాట్లాడడానికి సరిగ్గా రాదు, స్టేజ్ ఉంది, తప్పదు ఏమనుకోలేదు. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ముందుకు వెళ్తాను. ఈ సినిమాలో టైటిల్ రోల్ చేశాను, నేను అమ్మవారి గెటప్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా చాలా థ్యాంక్స్. మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా నవంబర్ 7 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. మీరందరూ కుటుంబంతో సహా వెళ్ళి మా సినిమాని విజయవంతం చేయాలని. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, ఈ కార్యక్రమం విచ్చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మూవీ మీ అందరికీ తెలిసిన విధంగానే ఒక పల్లెటూరులో జరిగిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. నా గురించి మీకు కొత్తగా పరిచయం లేదు. అంతకుముందు హైటెక్ లవ్, బెస్ట్ లవర్స్, హౌస్ హస్బెండ్, ఇప్పుడు తారకేశ్వరి. సో ఒక నటుడుగానే ఎంతో కష్టపడితే కానీ ఒక చిత్రం తీయడం జరగదు. అలాగే నా కోసం కేరళ నుంచి చేసిన జగతా చదువని భారత పార్టీ ప్రెసిడెంట్ ఓబ్లేష్ గారిని స్టేట్మెంట్ కి రావాల్సిందిగా కోరుతున్నాను. 6 రాష్ట్రాల్లో ఈ పార్టీ రికగ్నైజ్ అయ్యింది. సో కేరళ నుంచి ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని కర్ణాటక నుంచి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అన్విక ఆడియోస్ ద్వారా ఈ ఆడియో రిలీజ్ అవుతున్నందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే దీనికి సహకరించిన మిగతా ఆన్లైన్ లో ఉన్న ప్రతి మీడియా ఛానల్ కానీ దీంట్లో నటించిన నటులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే డైరెక్టర్ నంది వెంకటరెడ్డి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ గారికి, ఇంకా దీంట్లో నటించిన హీరోయిన్, మళ్ళీ ప్రత్యేకంగా విచ్చేసిన వీళ్ళందరూ కూడా, ఎవరైతే ఈ మూవీని ముందుకు పోవడానికి సహకరించిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మన మూవీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. నేను ఇలా స్టేజ్ మీద అందరి ముందు మాట్లాడే అవకాశం కోసం చాలా నెలల నుంచి వెయిట్ చేస్తున్నా. అంటే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి పని చేస్తుందంటేనే, ఒక జాబ్ చేస్తుందంటేనే ఎన్నో మాటలు ఎదుర్కొంటారు అమ్మ నాన్నలు. అలాంటిది నేను ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నానంటే చాలా మాటలు పడ్డారు. అయినా స్టిల్ నన్ను కంటిన్యూ అవ్వనిస్తున్నారు అంటే, ఇంకా నన్ను ప్రయత్నం చేయిస్తున్నారు అంటే అది మా అమ్మ నాన్నల సపోర్ట్ తోటే. మా అమ్మ నాన్నలకి పాదాభివందనాలు. వాళ్ళ దగ్గర తీర్చుకోలేను. నా కళని ప్రయత్నించడానికి, చేరుకోవడానికి ఆ ప్రయత్నంలో నాకు చాలా సపోర్ట్ చేశారు. నా కళని గుర్తించి నాకు మొదటి అవకాశం ఇచ్చిన వెంకటరెడ్డి సార్కి నేను రుణపడి ఉంటాను. అలాగే నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులకి
అందరికి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అలాగే మూవీని కూడా తప్పకుండా చూడండి. అమ్మ నాన్నలు వాళ్ళు లివింగ్ గాడ్స్ అండి. నువ్వు ఎవరు గుడికి పోకున్నా సరే మనం ఏదైనా పని మంచి కార్యం తలచినప్పుడు వాళ్ళ కాలు మొక్కిపోతే చాలండి. మనకి ఇంకా అంతకన్నా గొప్ప స్థానం లేదు. ఏ మతమైనా కూడా అదే చెప్తుందండి. ఏ మతమైనా కూడా తల్లిదండ్రులను రీప్లేస్ చేయలేమండి మనం. సో అందుకని నువ్వు మంచి మాట ఎత్తావు, నాకు కూడా అది గుండె కత్తుకుంది. నీ అమ్మ నాన్న నువ్వు బేఫికర్ ఉన్నామా, ఎవడన్నా అంటే చెప్పు. అరే నువ్వు ఈయన మాట్లాడుతున్నావురా, నేను హైదరాబాద్ లో పోయి పెద్ద డాన్స్ మీద ప్రసాద్ డాన్స్ అంటే ఈయన పుట్టుకతో ఈ ఇండస్ట్రీ పుట్టినప్పుడు వచ్చిన డాన్స్ మీద నాకు మా ఆయనకు సన్మానం జరిగింది. తాయకంటే మామూలు మాట, అమ్మవారి సినిమా నాకు మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. నా పాప చేస్తుంది, పాప ధైర్యం చేస్తుంది. మీరు ఎంత అని చెప్పు, ఓకేనా? సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీడియా మిత్రులు. మరొకసారి అందరూ టాలెంటెడ్ వాళ్ళే ఉన్నారు, అందరూ చాలా చక్కగా నటించారు. మా అక్షర్ కూడా మిత్రుడు చాలా కాలం నుంచి. వెంకటరెడ్డి గారు మరి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి చాలా ఒక్క సినిమా తీసి రిలీజ్ చేయడం చాలా కష్టం అండి. ఈ రోజుల్లో రిలీజ్ చేయడం చాలా కష్టం అండి. అది అట్లాంటిది చిన్న సినిమాలు అయితే ఇట్లాంటి బ్రదర్స్ ముందుకు వచ్చి ఆడియో తీసుకొని ఏదో రకంగా అందరూ కాంట్రిబ్యూట్ చేసుకొని మేము ఎంత తీసుకున్నామో పక్కన పెడితే ఒక సినిమా చేశాం, ఒక సినిమా బయటకు వస్తుంది. వెంకటరెడ్డి గారి లాంటి వాళ్ళను, డ్రమ్స్ రాము, ఏదో తపన మనం సాధించాలి అనే తపనతో చేస్తున్న వాళ్ళందరూ ఒక డాన్స్ మీద ఉన్నారు. మనకి పెద్ద స్టార్లు ఎవరండి? ముందు నుంచి వస్తూ ఉంటేనే కదండి స్టార్లుగా ఎదిగేది. డెఫినెట్ గా స్టార్ అనే వాళ్ళు మనలోనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. అందరం స్టార్స్ కొంచెం దూరంలో ఉన్న స్టార్ వెలగడం చిన్నగా ఉంటుంది. వచ్చి ఈరోజు సినిమాలో చేయాలన్న కోరికతో అమ్మయ్య ఒక సినిమా చేశాననే ఆనందాన్ని వెంకటరెడ్డి గారు నాకు ఇచ్చారు. నేను సినిమాలో వాళ్ళు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ఇది నేను వెంకటరెడ్డి గారితో చేస్తే 3వ సినిమా. మొదట హలో ఎవరిలో విధంగా చేశాను, రెండోది తారకేశ్వర్లో విధంగా చేశాను, ఇంకొకటి ఇంద్రావతిలో ఇంకొక లీడ్ క్యారెక్టర్లో నాకు చేయించారు, 2 సాంగ్స్ చేయించారు. నాకు ఈ సినిమాకి విశాల వెంకటరెడ్డి గారు అమ్మయ్య అనే మాట నేను ఎందుకు అంటున్నానంటే, నా ఫ్రెండ్ ఒక అతను చెప్పేవాడు. అతను హైదరాబాద్ బస్సు మా ఊరికి వస్తే బస్సులో ఎక్కువ కూర్చొని అమ్మయ్య హైదరాబాద్ బస్సు ఎక్కితే చాలనుకునేవాడు. సరిగ్గా ఒక సంవత్సరం అయింది. గతంలో నవంబర్ 8వ తారీఖున నా సినిమా నేను డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఆది పర్వం అనే సినిమా ఇదే డేట్లో రిలీజ్ అయింది. చాలా మంచి పేరు తీసుకొచ్చినారు డైరెక్టర్ గారు. సో సినిమాలు తీసుకుంటూ వెళ్ళారు. దాదాపు 4 ఏళ్ళ నుంచి డైరెక్టర్ గా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్ గా, రైటర్ గా, నటుడిగా ఇదే రంగంలో ఉన్నాం, ఇదే రంగంలో సంపాదించుకున్నాం. ఇదే రంగంలో నా వంతు కృషి, నా వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో అద్విక ఆడియోస్ అనే సంస్థని స్థాపించాం. ఈ మధ్య కన్నడలో సుడి అనే సినిమా, అలాగే ఇంకొక సినిమా ఒకటి ప్రారంభమైంది. ఆ 2 కూడా అద్విక ఆడియోస్ ద్వారా రిలీజ్ చేసాం ఆడియో. అలాగే ఆది పర్వం తర్వాత అమ్మవారి ఆశీర్వాదం లాగా తారకేశ్వరి అనే సినిమా నేను తెలుగులో ఆడియో మా సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది.